హాయ్, దిస్ ఇస్ వెంకటరమణ. వెల్కమ్ టు ఈటెక్ ఎడ్యుకేషన్ ఛానల్. ప్రస్తుత రోజుల్లో ప్రపంచాన్నే శాసిస్తున్న లాంగ్వేజ్ ఏదైనా ఉంది అంటే అది ఇంగ్లీష్ అని ప్రపంచం మొత్తానికి తెలుసు. అయితే సమస్య ఏంటి? ఇంగ్లీష్ బాగా రాయగలిగినప్పటికీ, బాగా చదవగలిగినప్పటికీ, చదవగలిగిన విధంగా రాయగలిగిన విధంగా మాట్లాడలేకపోతుంది. మరి సమస్య ఎక్కడుంది? సమస్య ఎక్కడో లేదు, సమస్య మీలోనే ఉంది. ఏంటా సమస్య? ఏంటి అంటే అనర్గళంగా రాయగలిగినట్టు, అనర్గళంగా చదవగలిగినట్టు, అనర్గళంగా ప్రాక్టీస్ చేయకపోవడమే మితం. మరి ఇంగ్లీష్ అనర్గళంగా ఎలా మాట్లాడాలి? ఇతరులతో మాట్లాడేటప్పుడు మన మాతృభాషలో ఎలా మాట్లాడతామో ఇంగ్లీష్లో కూడా అలాగే మాట్లాడాలి. మరి అలాగే మాట్లాడాలి అంటే ఎలా మాట్లాడాలి? సాధన ద్వారా మాత్రమే మాట్లాడగలుగుతాం. మనం ప్రాక్టీస్ చేయకపోతే మనం రాయడానికి, చదవడానికి మాత్రమే పరిమితం అవుతాము తప్ప ఇతరులతో అనర్గళంగా మాట్లాడలేము. సో లెట్ us డిస్కస్ ఇంగ్లీష్ అనర్గళంగా ఎలా మాట్లాడాలో ఒకసారి నేను చెప్తాను. మీరు గ్రామర్ అంటూ, రూల్స్ అంటూ, రెగ్యులేషన్స్ అంటూ ఏమీ పట్టించుకోకుండా వాటన్నింటినీ తీసి పక్కన పెట్టేయండి. నేను చెప్పినదే జాగ్రత్తగా వినండి, ఫాలో కండి, ప్రాక్టీస్ చేయండి. ఓకే? మరి మాట్లాడితే గతంలో జరిగినటువంటి అంశాల గురించి అయినా మాట్లాడతాం, మాట్లాడితే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అంశాల గురించి అయినా మాట్లాడతాం. లేదు అంటే మాట్లాడితే భవిష్యత్ కాలంలో జరగబోయేటువంటి అంశాల గురించి అయినా మాట్లాడతాం. మాట్లాడితే గతం గురించి, మాట్లాడితే వర్తమానం గురించి, మాట్లాడితే భవిష్యత్ గురించి మాట్లాడతాం. మరి ఎప్పుడు ఎలా మాట్లాడాలో ఒకసారి చూద్దాం. వినండి జాగ్రత్తగా. టెన్సెస్ 3 ఉంటాయి. ఈ 3 టెన్సెస్లో ఒక్కొక్క టెన్స్లో మళ్ళీ 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. ప్రధానంగా 3 టెన్సెస్ ఉంటాయి. అవి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ 3 టెన్సెస్లలో ఒక్కొక్క దాంట్లో మళ్ళీ 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. ఏంటివి? సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఈ 4 సబ్ టెన్సెస్ ప్రధానంగా ఉన్నటువంటి ఈ 3 టెన్సెస్లో ఉంటాయి. అంటే ఏమని? ఆ 4 సబ్ టెన్సెస్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి, ఆ 4 సబ్ టెన్సెస్ పాస్ట్ టెన్స్లో ఉంటాయి, అదే 4 సబ్ టెన్సెస్ ఫ్యూచర్ టెన్స్లో కూడా ఉంటాయి. అంటే ఆ 4 సబ్ టెన్సెస్ ప్రజెంట్ టెన్స్లో ఉంటాయి, పాస్ట్ టెన్స్లో ఉంటాయి, ఫ్యూచర్ టెన్స్లో ఉంటాయి. అందుకే ఇక్కడ నేను మీకు ఇక్కడ 4 4 4 అన్నటువంటి మార్క్ ఇచ్చాను. టోటల్గా ఎన్ని టెన్సెస్ ఉంటాయి అంటే 12 టెన్సెస్ ఉంటాయి. అంటే ప్రధానంగా 3 టెన్సెస్, టోటల్గా 12 టెన్సెస్ ఉంటాయి. ఈ 4 సబ్ టెన్సెస్ ప్రజెంట్ టెన్స్లో ఉంటే సింపుల్ ప్రజెంట్ అని, ప్రజెంట్ కంటిన్యూస్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ అని, ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అంటాను. ఇదే 4 సబ్ టెన్సెస్ పాస్ట్లో ఉంటే సింపుల్ పాస్ట్ అని, పాస్ట్ కంటిన్యూస్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ అని, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అని అంటాం. ఇవే 4 సబ్ టెన్సెస్ ఫ్యూచర్ టెన్స్లో కనుక ఉంటే సింపుల్ ఫ్యూచర్, ఫ్యూచర్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ అని అంటాము. జాగ్రత్తగా గమనించాలి. మళ్ళీ ఇప్పుడు చెప్పినటువంటి టోటల్ 12 సబ్ టెన్సెస్లో ఆల్ సింపుల్ టెన్సెస్ని ఒక చోట, ఆల్ కంటిన్యూస్ టెన్సెస్ని ఒక చోట, ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్ని మరొక చోట, ఆల్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ని మరొక చోట పెట్టి చెబుతాను. దీంతో ఏమవుతుందంటే
సింపుల్ టెన్సెస్, కంటిన్యూస్ టెన్సెస్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అన్నీ కూడా చాలా క్లియర్గా అర్థమవుతాయి. ఆల్ సింపుల్ టెన్సెస్ అన్నిటినీ ఒక చోట చెప్తాం. ఒకసారి చూద్దాం. సింపుల్ ప్రజెంట్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగిస్తాం, ఎక్కడ ఉపయోగిస్తాం, ఏ విషయాలు మాట్లాడేటప్పుడు సింపుల్ ప్రజెంట్ని వాడతామో ఒకసారి చూద్దాం. మనకున్నటువంటి అలవాట్లు లేదా మనం రోజు చేసేటువంటి పనులు గురించి చెప్పాలి అంటే ఏ టెన్స్లో చెప్పాలి? సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. మళ్ళీ ఒకసారి చూద్దాం. మనకున్నటువంటి అలవాట్లను కానీ మనం రోజు చేసేటువంటి పనులను కానీ తెలియచేయాలి అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో మాట్లాడాలి. మరి చూద్దామా? నేను రోజు గుడికి వెళ్తాను, నేను రోజు స్నానం చేస్తాను, నేను రోజు హోంవర్క్ చేస్తాను, నేను రోజు ఇడ్లీ తింటాను, నేను రోజు ఇంగ్లీష్ మాట్లాడతాను అన్నటువంటి అంశాల గురించి చెప్పాలి అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. ఒకసారి మళ్ళీ జాగ్రత్తగా గమనిస్తే, మనం రోజు చేసే పనులను చెప్పాలి అంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో చెప్పాలి. నేను రోజు ఇంగ్లీష్ మాట్లాడతాను అని చెప్పాలనుకోండి, ఐ స్పీక్ ఇంగ్లీష్ డైలీ అని చెప్పాలి. ఐ స్పీక్ ఇంగ్లీష్ డైలీ. ఐ స్పీక్ ఇంగ్లీష్ డైలీ అంటే అర్థం ఏమని? నేను రోజు ఇంగ్లీష్ మాట్లాడతాను అని. అంటే ఇంగ్లీష్ మాట్లాడేటువంటి అలవాటు నాకు ఉంది, నేను ఇంగ్లీష్ మాట్లాడతాను అని అర్థం. అందుకే సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వాక్యం గుర్తుండడం కోసం ఐ స్పీక్ ఇంగ్లీష్ డైలీ, నేను రోజు ఇంగ్లీష్ మాట్లాడతాను. అలాగే చూడండి, సింపుల్ పాస్ట్ టెన్స్, గతంలో జరిగిపోయేటువంటి అన్ని అంశాల గురించి మాట్లాడాలంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో మాట్లాడాలి. గతంలో జరిగిపోయింది అవి, వాటి గురించి తెలియజేయాలి, మాట్లాడాలి అంటే సింపుల్ పాస్ట్లో మాట్లాడాలి. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఇంగ్లీష్ మాట్లాడేశాను అని చెప్పాలనుకోండి, నేను ఇంగ్లీష్ మాట్లాడేశాను. ఎప్పుడు మాట్లాడావు? ఎప్పుడో, నిన్ననో మొన్ననో లేదా 1 వీక్ కిందటో లేదా 1 ఇయర్ కిందటో ఎప్పుడో మాట్లాడేసావు, అయిపోయిన దాని గురించి చెప్పాలి అంటే సింపుల్ పాస్ట్ టెన్స్లో చెప్పాలి. నేను ఇంగ్లీష్ మాట్లాడేశాను అని చెప్పాలనుకోండి, ఐ స్పోక్ ఇంగ్లీష్ ఎస్టర్డే అని చెప్పాలి. ఇక్కడ కూడా గమనించాలి, సింపుల్ ప్రజెంట్ టెన్స్లో వర్బ్ V1లో ఉంటుంది, సింపుల్ పాస్ట్ టెన్స్లో వర్బ్ V2లో ఉంటుంది. అందుకే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ స్పీక్ అన్నది V1 అయితే, వర్బ్ 1 అయితే, స్పోక్ అనేది వర్బ్ 2. జాగ్రత్తగా గమనించండి. నెక్స్ట్ పోతే సింపుల్ ఫ్యూచర్. మరి సింపుల్ ఫ్యూచర్లో ఏ అంశాల గురించి మాట్లాడాలి అంటే, భవిష్యత్తులో జరగబోయేటువంటి అన్ని అంశాల గురించి మాట్లాడాలి అంటే సింపుల్ ఫ్యూచర్లో మాట్లాడాలి. అది ఎలా ఉంటుందంటే, ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో. నేను ఇక్కడ టుమారో అన్నటువంటి వర్డ్ ఎందుకు పెట్టాను? టుమారో అన్నది భవిష్యత్తుకు సంబంధించినటువంటి వర్డ్ కాబట్టి మీకు అర్థం కావడం కోసం మాత్రమే టుమారో అన్నటువంటి వర్డ్ పెట్టాను. ఐ విల్ స్పీక్ ఇంగ్లీష్ టుమారో, నేను రేపు ఇంగ్లీష్ మాట్లాడబోతాను అని అర్థం. ఓకే అండి, ఇది వరకు సింపుల్ టెన్సెస్ ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు కంటిన్యూస్ టెన్సెస్ ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. ఆల్ కంటిన్యూస్ టెన్సెస్, ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ గురించి తెలుసుకుందాం. అసలు కంటిన్యూస్ అంటే తెలియాలి కదా. కంటిన్యూస్ అంటే జరుగుతూ ఉన్నటువంటి పని, అది ఇప్పుడు కావచ్చు, గతంలో కావచ్చు, భవిష్యత్తులో కూడా కావచ్చు. జాగ్రత్తగా ఈ పాయింట్ అనేది గమనించాలి మీరు. ప్రస్తుతం జరుగుతూ ఉంటే ప్రజెంట్ కంటిన్యూస్ అంటారు, గతంలో జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ అంటారు, మరి భవిష్యత్తులో జరుగుతూ ఉంటే దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ అంటారు.
మరి ప్రజెంట్ కంటిన్యూస్లో ఎలా మాట్లాడాలి, పాస్ట్ కంటిన్యూస్లో ఎలా మాట్లాడాలి, ఫ్యూచర్ కంటిన్యూస్లో ఎలా మాట్లాడాలో చర్చించుకుందాం. ఒకసారి గమనించండి, ప్రజెంట్ కంటిన్యూస్ అంటే ఏమని? ప్రస్తుతం జరుగుతూ ఉన్నటువంటి పని. మరి ప్రస్తుతం ఏం జరుగుతూ ఉన్నది? నేను క్లాస్ చెబుతూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు. అదేదో జరుగుతున్న పని. కానీ ఇక్కడ మనం ఫస్ట్లో స్పీక్ అన్నటువంటి వర్బ్ ఉపయోగించి మాట్లాడాం. ఆ స్పీక్ మీదనే మాట్లాడదాం. నేను ఇంగ్లీషు మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పాలనుకోండి, ఏం చెప్తాం? ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ. ఈ నవ్ అన్నటువంటి వర్డ్ ఎందుకు పెట్టాను? ఇప్పుడు అన్నటువంటి పదానికి ఇప్పుడు అన్నటువంటి అర్థం వచ్చేలాగా ఆ నవ్ అన్నటువంటి వర్డ్ అక్కడ పెట్టాం. ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడు? ఇప్పుడు. కాబట్టి నవ్ అన్నటువంటి వర్డ్ పెట్టాను. ఒకసారి గమనించాం. అందరూ గమనించండి, ప్రజెంట్ కంటిన్యూస్. ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను. ఎప్పుడు? ఇప్పుడు కదా. అందుకోసమే టైం ఇండికేటర్గా నేను ఇక్కడ నవ్ అన్నటువంటి వర్డ్ పెట్టాను. మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నవ్ అని ప్రాక్టీస్ చేయాలి. ఓకే అండి, ప్రజెంట్ కంటిన్యూస్ అర్థమైంది కదా. నెక్స్ట్, ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మాట్లాడదాం. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి అంటే, ఏదైనా ఒక పని గతంలో, ఇప్పుడు కాదు, గతంలో ఫలానా సమయంలో జరుగుతూ ఉండేది, ఫలానా సమయంలో జరుగుతూ ఉండేది అని చెప్పాలి అంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడాలి మనం. అది ఎలా ఉంటుందంటే ఒకసారి గమనించండి. నేను నిన్న ఇదే సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను అని చెప్పాలనుకోండి, ఏం చెప్పాలి? ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ దిస్ టైమ్ ఎస్టర్డే చెప్పాలి. నిన్న ఇదే సమయానికి నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను. అందుకే మీకు ఇక్కడ చూపించాను, చూడండి ఒకసారి గమనించండి. పాస్ట్ కంటిన్యూస్, ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను అని అర్థం. ఎప్పుడు? నిన్న ఇదే సమయానికి. కాబట్టి దిస్ టైమ్ ఎస్టర్డే అన్నటువంటి టైం ఇండికేటర్ని నేను ఇక్కడ పెట్టాను. అది జాగ్రత్తగా గమనించాలి. నెక్స్ట్ పోతే చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్. ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏంటి? భవిష్యత్తులో ఫలానా సమయంలో ఏదైనా ఒక పని జరుగుతూ ఉంటుంది అని చెప్పాలనుకోండి, అలాంటి సందర్భంలో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. అది ఎలా ఉంటుందంటే, ఐ విల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను భవిష్యత్తులో అని చెప్పాలనుకోండి, ఇలా చెప్పాలి. ఐ విల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడు మాట్లాడుతూ ఉంటావు? రేపు ఇదే సమయానికి మాట్లాడుతూ ఉంటాము. కాబట్టి దిస్ టైమ్ టుమారో అన్నటువంటి టైం ఇండికేటర్ని మీకు ఇక్కడ పెట్టాను. దీన్ని జాగ్రత్తగా గమనించండి. ఐ విల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ దిస్ టైమ్ టుమారో, నేను రేపు ఇదే సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను అని అర్థం. అర్థమైంది కదా. ప్రజెంట్ కంటిన్యూస్, పాస్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ కంటిన్యూస్. ఐ ఆమ్ స్పీకింగ్ ఇంగ్లీష్ నౌ, నేను ఇప్పుడు ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను. ఐ వాజ్ స్పీకింగ్ ఇంగ్లీష్ దిస్ టైమ్ ఎస్టర్డే, నేను నిన్న ఇదే సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను. ఐ విల్ బి స్పీకింగ్ ఇంగ్లీష్ దిస్ టైమ్ టుమారో, నేను రేపు ఇదే సమయానికి ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉంటాను అన్నటువంటివి కంటిన్యూస్ టెన్సెస్కి సంబంధించినటువంటి అంశాలు. ఓకే అండి, ఇదివరకు కంటిన్యూస్ టెన్సెస్ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం. ఇప్పుడు ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్ గురించి ఎలా మాట్లాడాలో తెలుసుకుందాం. పర్ఫెక్ట్ టెన్సెస్ ఏంటివి? ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఏ అంశాలను ప్రజెంట్ పర్ఫెక్ట్లో మాట్లాడాలి, ఏ అంశాలని పాస్ట్ పర్ఫెక్ట్లో మాట్లాడాలి, ఏ అంశాలని ఫ్యూచర్ పర్ఫెక్ట్లో మాట్లాడాలో చూద్దాం. నేను ఇందాక చెప్పాను,
ఒకే వర్బ్ తీసుకొని అన్ని టెన్సెస్ గురించి మాట్లాడుతున్నాం. ఆ వర్బ్ ఏంటి? స్పీక్. ప్రజెంట్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు మాట్లాడాలి అంటే, ఏదైనా ఒక పని ఇప్పుడే అయిపోయింది అన్నటువంటి భావన ఉంటుందే, అలాంటి భావనని తెలియచేయడం కోసం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. ఒకసారి మళ్ళీ వినండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు ఉపయోగించాలి అంటే, ఇప్పుడే అయిపోయింది, ఏదైనా ఒక పని ఇప్పుడే అయిపోయింది అన్నటువంటి భావన వచ్చేటువంటి సందర్భంలో ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ని వాడతాం. చూడండి, నేను ఇప్పుడే ఇంగ్లీష్ మాట్లాడాను అని చెప్పాలనుకోండి, ఎవరికైనా నేను ఇప్పుడే మాట్లాడాను అని చెప్పాలనుకోండి, ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ జస్ట్ నౌ అంటే నేను ఇప్పుడే మాట్లాడాను అని అర్థం. ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ జస్ట్ నౌ. ఇది ప్రజెంట్ పర్ఫెక్ట్. నెక్స్ట్ పోతే పాస్ట్ పర్ఫెక్ట్. పాస్ట్ పర్ఫెక్ట్ని ఎప్పుడు వాడతాము అంటే, ఏవైనా రెండు పనులు గతంలోనే జరిగిపోయింటాయి. మొదటి పని, రెండవ పని రెండు కూడా గతంలోనే జరిగిపోయింటాయి. కాకపోతే ఒక పని ముందు జరిగి ఉంటుంది, రెండవ పని తర్వాత జరుగుతుంది, అంతే తేడా. అలాంటి సందర్భంలో పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ని ఉపయోగిస్తాం. ఎలాగో చూడండి, వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడక ముందే నేను ఇంగ్లీష్ మాట్లాడేశాను అని చెప్పాలనుకోండి, అది పాస్ట్ పర్ఫెక్ట్లో మాట్లాడాలి. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడక ముందే నేను ఇంగ్లీష్ మాట్లాడేశాను. చూడండి ఒకసారి, నేను ఇంగ్లీష్ మాట్లాడింది పాస్ట్లోనే, వాళ్ళు మాట్లాడింది పాస్ట్లోనే, గతంలోనే. నేను మాట్లాడింది గతంలోనే, వాళ్ళు మాట్లాడింది కూడా గతంలోనే. కాకపోతే నేను మొదటిసారిగా మాట్లాడాను, వాళ్ళు నేను మాట్లాడిన తర్వాత మాట్లాడారు. అంటే రెండు పనులు కూడా గతంలోనే అయిపోయింటాయి. అవి రెండు కూడా గతంలోనే అయిపోయింటాయి. కాకపోతే ఒక పని ముందు జరిగి ఉంటుంది, ఒక పని తర్వాత జరిగి ఉంటుంది. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడక ముందే నేను ఇంగ్లీష్ మాట్లాడేశాను అని చెప్పాలనుకోండి, ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్. ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దే స్పోక్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడక ముందే నేను ఇంగ్లీష్ మాట్లాడేశాను అని అర్థం. నెక్స్ట్ పోతే ఫ్యూచర్ పర్ఫెక్ట్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని ఎప్పుడు వాడాలి? ఏదైనా ఒక పని భవిష్యత్తులో ఫలానా సమయానికల్లా చేసేస్తాను అన్నటువంటి సందర్భంలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్ని మాట్లాడుతాను. ఎలాగంటే చూడండి, నేను రేపు నెల చివరికంతా ఇంగ్లీష్ మాట్లాడేస్తాను. నేను రేపు నెల చివరిలోగా ఇంగ్లీష్ మాట్లాడేస్తాను అని చెప్పాలనుకోండి, ఐ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ బై ది ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్. ఐ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ బై ది ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్. నేను రేపటి నెల చివరికంతా ఇంగ్లీష్ మాట్లాడేస్తాను అని అర్థం. అందుకే ఒకసారి ఇక్కడ బోర్డు మీద జాగ్రత్తగా గమనించండి. మరి ప్రజెంట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్. ప్రజెంట్ పర్ఫెక్ట్, ఐ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ జస్ట్ నౌ. నేను ఇప్పుడే మాట్లాడాను ఇంగ్లీష్ మాట్లాడాను అని అర్థం. పాస్ట్ పర్ఫెక్ట్, ఐ హ్యాడ్ స్పోకెన్ ఇంగ్లీష్ బిఫోర్ దే స్పోక్. వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడక ముందే నేను ఇంగ్లీష్ మాట్లాడేశాను. నెక్స్ట్ ఫ్యూచర్ పర్ఫెక్ట్, ఐ విల్ హ్యావ్ స్పోకెన్ ఇంగ్లీష్ బై ది ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్. నేను రేపు నెల చివరికంతా ఇంగ్లీష్ మాట్లాడేస్తాను అని అర్థం. ఈ స్ట్రక్చర్ని ఒకసారి పాస్ చేసుకొని నోట్బుక్లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి. ఓకే అండి, ఇదివరకు మనము ఆల్ పర్ఫెక్ట్ టెన్సెస్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్సెస్ గురించి నేర్చుకుందాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్ టెన్స్,
పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్, మూడోది ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ మూడు గురించి తెలుసుకుందాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక పని గతంలో ఎప్పుడో స్టార్ట్ చేయబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూనే ఉంటే, ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ చేయబడి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ ఉంటే అటువంటి పనిని తెలియజేయడం కోసం మనం వాడేటువంటి టెన్స్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. మరి అది ఎలా ఉంటుందో చూద్దాం. నేను గత 10 సంవత్సరాలప్పుడు, గత 5 సంవత్సరాలప్పుడు, గత నెలప్పుడు, గత వారం రోజుల నుంచో, గత 10 రోజుల నుంచో ఎప్పుడో గతంలో స్టార్ట్ చేసి ఉంటాం, అది ఇప్పుడు కూడా కొనసాగుతూ ఉంది. నేను గత 10 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉన్నాను అని చెప్పాలి అనుకోండి. నేను గత 10 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉన్నాను అని చెప్పాలనుకోండి. అంటే ఏమైనా అర్థము? 10 సంవత్సరాలప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేశాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉన్నాను అని చెప్పాలనుకోండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. అది ఎలా ఉంటుంది అంటే ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ ది లాస్ట్ 10 years. అంటే నేను గత 10 సంవత్సరాల నుంచి ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉన్నాను అని అర్థం. నెక్స్ట్ పోతే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు వాడతాము అంటే ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ చేసి ఆ స్టార్ట్ చేసిన పని కొంతకాలము జరిగి అది గతంలోనే అయిపోయి ఉంటుంది. ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ చేయబడి కొంతకాలం జరిగి గతంలోనే ఆగిపోయి ఉంటుంది. అటువంటి పనిని తెలియజేయడం కోసం వాడేదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నేను 2010 నుంచి 2020 వరకు ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉన్నాను అని చెప్పాలనుకోండి. దాని అర్థం ఏమని? 2010లో నేను ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేశాను, 2010లో ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేసిన నేను అప్పటి నుంచి 2020 వరకు ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉన్నాను అని అర్థం. 2010లో స్టార్ట్ చేసినాం, 2010 నుంచి మాట్లాడాం. ఎంతవరకు మాట్లాడాం? 2020 వరకు మాట్లాడాం. అంటే 2010లో స్టార్ట్ చేసాం, కొంతకాలం మాట్లాడాం, 2020లోనే స్టాప్ చేసాం. అంటే దాని అర్థం ఏమని? మనం స్టార్ట్ చేసింది గతంలోనే, అంటే 2010లోనే, స్టాప్ చేసింది కూడా గతంలోనే, అంటే 2020 అంటే గతమే కదండి, 2020లో స్టాప్ చేసాం. అలాగనమాట. ఏదైనా ఒక పని గతంలో స్టార్ట్ చేసి కొంతకాలం జరిగి గతంలోనే ఆగిపోతే అటువంటి పనిని తెలియజేయడం కోసం వాడేదే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. 2010 నుంచి 2020 వరకు నేను ఇంగ్లీష్ మాట్లాడాను చెప్పాలంటే ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ 2010 to 2020 అని చెప్పాలి. ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ 2010 to 2020. ఇదండి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. నెక్స్ట్ పోతే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఈ ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని ఎప్పుడు వాడతాము అంటే ఏదైనా ఒక పని భవిష్యత్తులో కొంతకాలం పాటు జరుగుతూ ఉంటుంది అని చెప్పాలనుకోండి. అలాంటి సందర్భంలో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ వాడతాం. ఎందుకు వాడతాం? ఏదైనా ఒక పని భవిష్యత్తులో కొంత సమయం వరకు, అది 5 సంవత్సరాల 10 సంవత్సరాల ఎంతో కొంతకాలం వరకు ఇంకా జరుగుతూనే ఉంటుంది అని చెప్పాలనుకోండి. అలాంటి సందర్భంలో చెప్పేదే ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. అది ఎలాగుంటుంది? నేను భవిష్యత్తులో ఇంకో 5 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పాలనుకోండి. ఇంకో 5 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పాలనుకోండి. I will have been speaking English for 5 years.
నేను భవిష్యత్తులో ఇంకొక 5 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉంటాను అని అర్థం. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. 3 టెన్సులు మళ్ళీ: ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్: ఐ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉన్నాను. ఎప్పటి నుంచి? ఫర్ ది లాస్ట్ 10 years. గత 10 సంవత్సరాల నుంచి నేను ఇంగ్లీషు మాట్లాడుతూనే ఉన్నాను. నెక్స్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్: ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫ్రమ్ 2010 to 2020. నేను ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉన్నాను. ఎప్పటి వరకు? ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? 2010 నుంచి 2020 వరకు ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉన్నాను. అంటే ఏమని? 2010లో మాట్లాడడం స్టార్ట్ చేశాను, 2020 వరకు మాట్లాడుతూనే ఉన్నాను అన్నట్టు. నెక్స్ట్, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్: ఐ విల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 years. ఇన్ ద ఫ్యూచర్ అని కూడా అనుకోవచ్చు. అంటే భవిష్యత్తులో ఇంకో 5 సంవత్సరాల పాటు నేను ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉంటాను అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడాలి. ఐ విల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ 5 years. నేను భవిష్యత్తులో ఇంకొక 5 సంవత్సరాల పాటు ఇంగ్లీష్ మాట్లాడుతూనే ఉంటాను అని అర్థం. అదండి, ఇదివరకు మనం సింపుల్ గురించి డిస్కస్ చేసాం, కంటిన్యూస్ గురించి డిస్కస్ చేసాం, పర్ఫెక్ట్ గురించి డిస్కస్ చేసాం, పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్సెస్ గురించి కూడా డిస్కస్ చేసాం. మీరందరూ ఒకసారి దీన్ని పాస్ చేసుకొని రాసుకున్నారు కదండి. ఇప్పుడు చూడండి, ఉన్నవి 3 టెన్సులు. ఆ 3 టెన్సెస్లో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయి. టోటల్గా 12 సబ్ టెన్సెస్ ఉంటాయి. టోటల్గా మూడింటిలో కలిపి ప్రజెంట్లో 3, పాస్ట్లో 3, ఫ్యూచర్లో ప్రజెంట్లో 4, పాస్ట్లో 4. ఓకే అండి, ఇంతవరకు మనం చర్చించుకున్నాం స్పోకెన్ ఇంగ్లీష్ గురించి. ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. ఈ 3 టెన్సెస్లలో ఒక్కొక్క దాంట్లో 4 సబ్ టెన్సెస్ ఉంటాయని మాట్లాడుకున్నాం. టోటల్గా 12 సబ్ టెన్సెస్ ఉంటాయని మాట్లాడుకున్నాం. ఆ 12 సబ్ టెన్సెస్ అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా, చాలా క్లారిటీగా చెప్పాను. మీరు ఎటువంటి గ్రామర్ గురించి, స్ట్రక్చర్ గురించి ఆలోచన అస్సలు చేయకండి. చాలామంది నేను చూశాను స్ట్రక్చరల్గా చెబుతున్నారు. ఆ స్ట్రక్చర్ ఇక్కడ అవసరం లేదు, గ్రామర్ అంతకంటే అవసరం లేదు. మీరు ఫోకస్ చేయాల్సింది కేవలం స్పోకెన్ మీద. దీన్ని అర్థవంతంగా నేర్చుకోండి. నేను ఇప్పుడు చెప్పినటువంటి 12 టెన్సెస్ని చాలా అర్థవంతంగా, క్లియర్గా, క్లారిటీగా నేర్చుకోండి. తర్వాత ఫర్దర్గా నేను చేయబోయేటువంటి వీడియోలో ఇంకొంచెం ఎలాబొరేట్గా చెప్పడానికి ట్రై చేస్తాను. అంతవరకు బాయ్. మరిన్ని వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి.